ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని నిజాయితీగా అడుగుతాను, మీరు నిజాయితీగా చెప్తారని ఆశిస్తున్నాను. అడగమంటారా? అడగండి. నిజాయితీగాని చెప్తారుగా? నిజాయితీగా. సరే, ఓకే. ఈ యొక్క ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు జై శ్రీరామ్ అనుకొని స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. ఓకే. మీ పేరు? తుమ్మల సురేష్ కుమార్. మీ యొక్క గ్రామం? గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరు గ్రామం. ఈ యొక్క కార్యక్రమానికి అంటూ ఒక పేరు ఉంటుంది కదండి, ఆ పేరు ఒకసారి చెప్తారా? మా దసరా నవరాత్రి. ఓకే, దసరా నవరాత్రి. మీరు ఈ కార్యక్రమాలని చేయటం మొదటిసారా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా అనుభవం? రెండవసారి. మొదటిసారి కూడా ఇదే రీతిలో ఇదే విధంగా చేశారా? మొదటిసారి దసరా నవరాత్రులు అంటే అమ్మవారి బొమ్మ పెట్టుకోవడంతో పాటు తెలంగాణ తరహాలో మేము బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేయటం జరిగింది. మట్టి బతుకమ్మతో పాటు పూల బతుకమ్మల ఊరేగింపులో మహిళలు చాలా ఆహ్లాదంగా ఆనందంగా అమ్మవారిని పూజించుకొని. ఓకే, మొదటిసారి మీరు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులందరూ ప్రజలందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మీరు రెండోసారి చేయడానికి కూడా ముందుకు వచ్చారంటారు, అంతేకండి? మహిళలందరూ ప్రోత్సాహంతోనే ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇక ప్రతి సంవత్సరం మా గ్రామంలో గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నారా, ఇంతటితోనే ఆపాలనుకుంటున్నారా? గ్రామ ప్రజల అందరూ సహాయ సహకారాలతో కొనసాగుతూనే ఉంటుంది. ఓన్లీ దసరా నవరాత్రులేనా, లేకపోతే ఇంకా ఉన్న దేవుడి యొక్క కార్యక్రమాలు చేయడానికి మీరు ముందుకు వస్తారా? మిగతా పండుగలు కూడా అన్ని అంటే హరిహర క్షేత్రం నందు అన్ని పండుగలు మేము అందరం స్వచ్ఛందంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిత్యం పూజలు అందుకుంటున్నాం. మా హరిహర క్షేత్రంలో చెనకేశ్వర స్వామి కానీ, శివుడు కానీ, అమ్మవారు కానీ అందరినీ మేము పూజించుకుంటా ప్రతి సంవత్సరం ప్రతి పండుగ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాం. ఓకే, ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ఎంత అవుతుంది అంటారు ఖర్చు అంటే స్వచ్ఛందంగా మేము ఫస్ట్ పెట్టుకున్నప్పుడు తక్కువ అయింది బడ్జెట్. మాకు గుళ్ళో కొంచెం ఇరుకైపోవటం వల్ల, భక్తులు ఎక్కువ మంది రావటం వల్ల బయటికి రావటం జరిగింది. దాదాపు ఒక 10 లక్షల దాకా అవుతుంది. ఎంత గ్రామ పెద్దల నుంచి కానీ, కమిటీ కుర్రోళ్ళు కానీ, ఇంకా ఇతర బయట మాకు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి అందరూ సహకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి మా గ్రామంలో ప్రజలందరూ. ఓకే, మా స్టూడియోకి తెలిసింది ఒక విషయం తెలిసింది. అంటే మేము ఆల్రెడీ ఒక ఇట్లా వీడియోలో ఒక 10-15 దాకా చేసాము ఈ దసరా నవరాత్రికి సంబంధించి. ఎంత అంగరంగ వైభవంగా చేసింది మొదటిసారి ఇప్పుడే మేము చూడటం. అంటే ఎంత అంగరంగ వైభవంగా చేయడానికి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మహిళా మనులు నిత్యం ఇంట్లో పనులు చేసుకుని పొలాల పోవటం ఇట్లా జరుగుతుంది. ఈ దసరా రోజు అనేది ఓ పండుగ చేసుకోవాలంటే అందరూ వేరే చోటకి వెళ్ళి గుళ్ళకి వెళ్ళి అక్కడెక్కడో పూజలు చేసుకుంటా ఉన్నారు. మేము అవన్నీ చూసిన తర్వాత మన ఊళ్ళో ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో ఇక్కడ మేము ఏదైనా అమ్మవారి దయ. ఓకే, అమ్మవారు చల్లగా మా గ్రామానికి. ఓకే, ఈ రోజు కార్యక్రమం ఏం జరిగింది? ఇవాళ కార్యక్రమం వచ్చేసరికి అమ్మవారికి అన్నపూర్ణ అవతారము, తదనంతరము డప్పుసీని గారి భజన అన్నదాన కార్యక్రమం జరిగింది. గ్రామంలో ప్రజలు ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు ఒక 1500 మంది పైన ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిగతా ఇతర నాయకులు కానీ, ఇతర సభ్యులు కానీ, మిగతా వాళ్ళు పక్క ఊర్ల నుంచి కూడా తండాలకు వచ్చి ఇక్కడ అమ్మవారి పూజలో పాల్గొని పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మీ ఊరు గ్రామ ప్రజలు సహకరించట్లేదని మాకు చిన్న విషయం తెలిసి 100% మా గ్రామ ప్రజలందరూ మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం. మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో నిత్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. వినాయక చవితి కానీ, దసరా నవరాత్రులు కానీ, శ్రీరామోత్సవం ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది, శ్రీరామనవమి, ఇంకా ఇతర కార్యక్రమాలు. అదే కాకుండా ఈ దసరా నవరాత్రుల్లో పుట్టి కొట్టే ప్రోగ్రామ్స్, వేరే మహిళలకు సంబంధించిన గేమ్స్, పిల్లలకి లెమన్ స్పూన్ కానీ ఇలాంటి వేరే కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ బాగా సక్సెస్ఫుల్గా వాళ్ళకి కూడా కొంచెం. సరే, ఓకే. ఇప్పుడు వాటికి జరిగిన ఇంటర్వ్యూలో మేము అడిగిన దానికి మీరు సరైన సమాధానం చెప్పారని మేము ఆశిస్తున్నాము. ముందుగా ఇంకా కొంచెం మిమ్మల్ని లోతుగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. దానికి మీరు సహకరిస్తారా? 100%. ఓకే, మొదటిసారి జరిగిన ఈ నవరాత్రి కార్యక్రమంలో కానీ, గణేష్ విగ్రహ కార్యక్రమంలో కానీ మీకు మీ యూత్కి కానీ, మీ గ్రామ ప్రజలకు కానీ ఏదో విభేదాలు వచ్చినాయి అన్నారు. వాటిని మీరు నిజం చెప్తారని ఆశిస్తున్నాను. ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు చిన్న విభేదాలు సహజంగా వస్తుంటాయి. అవన్నీ మేమే సర్దుబాటు చేసుకొని మా కమిటీ మొత్తం 100% దాన్ని చేసుకొని వెళ్ళిపోతాం. అవి మాలో మేమే సాల్వ్ చేసుకోగలం. అంటే పెద్ద విభేదాలు ఏమి రావు, జస్ట్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరికి వ్యతిరేకంగా పెట్టారంటారా, పెట్టలేదంటారా? మా గ్రామ ప్రజల మహిళా మనులు
కావాలని కోరుకుంటేనే పెట్టాము. ఓకే. ఏదైనా భక్తి పరంగానే గానీ భక్తి పరంగా మాత్రమే గ్రామ ప్రజలందరూ ఒక యూనిటీగా ఉండాలని ఒకప్పుడు మేము కోలాటంలో ఓకే. ఊరు మొత్తం పిల్లలందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ విన్నాం కొన్ని ఇంటర్వ్యూలో మీ యొక్క గ్రామంలో కోలాట బృందం కూడా రెడీ అవుతుందని తెలిసింది. పిల్లలందరూ కలవటం వల్ల ఒక గ్రూప్ అనేది ఒక ఊర్లో ఒక గ్రూప్ గా తయారయ్యాం. ఓకే. ఇతర టైంలో పిల్లల చదువుల నిమిత్తం అనేది గ్రూప్ పిల్లలు పెద్ద అయ్యే కొంది వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ ఆ గ్రూప్ మారిపోయింది. ఇప్పుడు సెలబ్రేషన్స్ అనేవి ఏమన్నా జరిగితే యూత్ కుర్రోళ్ళు కమిటీ మీకు సహకరించిందా? 100% చేసేది వాళ్ళే. ఓకే. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నారు. 100%. ఓకే. మా స్టూడియో తరపున కూడా వాళ్ళ బలం లేనిదే మేము ఏది చేయలేము. మా స్టూడియో తరపున కూడా శ్రీ 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 హరిహర క్షేత్రం యూత్ కుర్ర వాళ్ళకి సుబ్బారావు గారి తరపున కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పటికి మేము ఒక 10 ఇంటర్వ్యూలు చేసాం. ఈ 10 ఇంటర్వ్యూలో మేము అడిగిన క్వశ్చన్లకి ఈ విధంగా సహకరించిన వారు ఎవరు లేరు. అదే విధంగా ఈ యొక్క లైటింగ్ కానీ, ఈ యొక్క డెకరేషన్ కానీ, ఈ యొక్క విగ్రహం కానీ చూడలే ఇంతవరకు ఇంత అందంగా, ఇంత మన మనసును దోచుకునే విధంగా ఉండిద్దని ఇప్పుడే మొదటిసారి చూడటం జరిగింది కాబట్టి మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. ఓకే. అదే అమ్మవారిని చూస్తే మనం ఏదైనా సరే ఒకసారి మా స్టూడియో తరపున మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఇంటర్వ్యూలోకి వెళ్తే ఈ యొక్క కార్యక్రమానికి మీ ఊరు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వారు మన గ్రామం అని చెప్పి మీకు ఏమన్నా సహకారాలు అందిస్తారా? కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించకపోవచ్చు. ఏదైనా సరే మా గ్రామ ప్రజలు, మా కమిటీ సభ్యులు, మా గ్రామంలో మా ఇళ్లలో మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు సహకరించబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే. ఈ కార్యక్రమంలోకి వెళ్తే మొదటి రోజు కార్యక్రమం ఏం జరిగిందండి సార్? ఈ 10 రోజు మొదటి రోజు అని కాదు, ఈ 10 రోజులు మేము అమ్మవారికి పెట్టే చీరలు అనేది అంటే మొదటి రోజు ఎలాంటి కార్యక్రమం, రెండో రోజు ఎలాంటి కార్యక్రమం ముందుగానే ప్రోగ్రామింగ్ అనేది చేసుకుంటాం. అవతారాలను బట్టి ఒక్కొక్క రోజు ఇట్లా ప్రోగ్రామ్. మొదటిలో భాగంగా ఈ నవరాత్రులకు సంబంధించి మొదటి 2 రోజులు కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగినాయని తెలిసింది. మూడో రోజు ఏ కార్యక్రమం జరిగింది? మూడో రోజు బతుకమ్మ వారికి పూజా కార్యక్రమము, డప్పు సీన్ భజన, అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది. అంతేకాకుండా మేము అమ్మవారికి ఈ 10 రోజులు పెట్టే చీరలు, అమ్మవారి చీరలను మహిళా మనులకే ఫ్రీగా లాటరీ ద్వారా తీయటం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి లడ్డు పాట అనేది ఈ సంవత్సరం మొదలు పెట్టాము. రెండో సంవత్సరం. లడ్డు ఎన్ని కేజీల లడ్డు? 11 కిలోల లడ్డు అమ్మవారికి. ఈ 10 రోజులు పూజలు అందుకొని 10వ రోజు లడ్డు పాట జరుగుతుంది. ఓకే. లడ్డు పాట లక్షల్లోనే వెళ్ళిద్దని విన్నాను, నిజమేనా? లడ్డు పాట అనేది మనం చెప్పలేం కదా. ఓకే. భక్తుల ఆలోచన కాబట్టి. ఓకే. ఇంకోటి వచ్చేటప్పటికి బతుకమ్మని మీ ఊర్లో ఎలా చేస్తారు? తెలంగాణ తరహాలో చేస్తారా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంకేమైనా కొత్తగా ఈ సంవత్సరం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఆంధ్ర పల్నాడు టైప్లో మనం బతుకమ్మ కార్యక్రమాన్ని చేస్తాము. ప్రతిరోజు బతుకమ్మ ఆట ఆడుకుంటారు, బతుకమ్మ కావాల్సిన ఖర్చు చెప్పుకుంటారు, బతుకమ్మ కావాల్సిన నైవేద్యం సమర్పించుకుంటారు. లాస్ట్ రోజు పూల బతుకమ్మలను, ఆ బతుకమ్మలకు పాటు పూల బతుకమ్మలను పెట్టుకుని మహిళా మంది ఊరేగింపుగా మన. ఓకే. ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు అలాంటివి కూడా జరుగుతాయి? అన్నదాన కార్యక్రమం అనేది ఒక రోజు ప్రోగ్రామ్ అంటే. ఓకే. నెక్స్ట్ ఊరేగింపులో మీకు అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయా? 100% వస్తాయి. ఓకే. అంటే దేవుడి కార్యక్రమం కాబట్టి వస్తాయి, రావచ్చు. కొన్ని ఒత్తిళ్ళు ఉంటుంటాయి, కొన్ని ముడుపులు కార్యక్రమంలో చివరి దానికి వెళ్తే ఊరేగింపు రోజు ఏమేమి జరుగుతాయి? అమ్మవారిని పూజించుకొని లాస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత బతుకమ్మ వారికి పూజ చేసుకొని బతుకమ్మ వారిని దర్శనం చేసుకొని మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, అంతేకాకుండా డీజే, ఇప్పుడు కొత్తగా డీజేలు వచ్చినాయి. కుర్రోళ్ళు డీజేలు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి కార్యక్రమంతో ఈ మహిళా మనులకి ఇంట్రెస్ట్ గా ఉండటం కోసం వేషాలు, కోలాటాల కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మన గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం మా గ్రామ చెరువులో కానీ లేకపోతే మా కాలువలో కానీ నీళ్లుంటే అక్కడ మేము నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఓకే. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ముందుగానే ఏమన్నా మీరు ప్లాన్ తీసుకుంటారా? ఫస్ట్ సంవత్సరం మేము మట్టి విగ్రహం పెట్టాలనుకున్నాం. మట్టి విగ్రహాన్ని మేము తయారు చేసుకోవడానికి వెళ్ళాము. మట్టి విగ్రహం చేశారు, బాగా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టే ఉన్నారు. మళ్ళీ అతని దగ్గరే మేము ఒక నెల ముందుగానే పోయి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మాకు సహకరించి బొమ్మని బాగా అందంగా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టే. ఓకే. మేము చూస్తున్నాము
కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం విగ్రహ దాత ఎవరున్నారు? ఈ సంవత్సరం విగ్రహదాత అనేసరికి డేగల ఆ, లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఓకే, మంచి పని చేశారు ఆయన. ఆ యొక్క కార్యక్రమంలో లడ్డుని దాతలుగా ఎవరిచ్చారు? రావులపల్లి వెంకటేశ్వరరావు. రాములపల్లి. ఓకే, అంటే మేము స్టార్టింగ్ నుంచి చూసాము. అసలు సెట్టింగ్ చూస్తే బాహుబలి తరహాలో ఉంది. అంటే నిజంగా చెప్తున్నాను, బాహుబలి తరహాలో అంటే ఉంది. ఇది సినిమా సెట్ ఏం కాదండి. అంటే నాకు తెలిసి ఈ యొక్క సెట్టింగ్ మీ గ్రామంలో ఉన్న అతనే చేశాడనేది మా స్టూడియో తెలుసు. మా బ్రదర్, మా బాబాయ్ వారి పేరు ఒకసారి తెలియజేస్తారు. చెన్నకేశవ డెకరేటర్స్, తుమ్మల తిరుపతిరావు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అండి. తుమ్మల తిరుపతిరావు, తుమ్మల గోపి, తుమ్మల హరీష్. ఓకే, వీళ్ళ ముగ్గురు మా గ్రామం నుంచి అయితే ఇంత అభివృద్ధిగా వాళ్ళు ఎదిగారంటే మా కళ్ళ ముందు మేము కూడా నమ్మలేకపోతున్నాం. ఆశ్చర్యపోతున్నారు. సెట్లు ఓకే, అసలు చాలా చూసాము. మా మా గ్రామంలో కదా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందాడు. అవును. వాస్తవంగా చూస్తే బ్రాండ్ చెన్నకేశవ డెకరేటర్స్ అంటే ఒక బ్రాండ్. వాస్తవంగా చూస్తే మేము స్టార్టింగ్ ఆ కార్తీకిన్ కా నుంచి తీసుకుంటూ వచ్చాము, వీడియో తీసుకుంటూ వచ్చాము. చాలా బాగుంది. ఓకే, ఈ యొక్క స్టూడియో సెట్టింగ్ ఇలా వేసిన అతనికి కంగ్రాచులేషన్స్ మా స్టూడియో తరపున తెలియజేస్తున్నాము. చెన్నకేశవ డెకరేటర్స్ అండి. మీకు కావాలన్నా మీ ఛానల్స్ కావాలన్నా చూసారు కదా సెట్టింగ్ అంతా. ఒకసారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క స్టూడియో తరపున చూడండి డెకరేషన్ కూడా. మీకు మ్యారేజ్కి, ఈవెంట్స్కి, ఇంకా ఎనీ ప్రోగ్రామ్స్కి సెట్టింగ్ చూస్తేనే అర్థమైపోద్ది. అంటే నేను సుబ్బారావు గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టేజు, ఈ డెకరేషన్, ఈ లైటింగు ఇవన్నీ చూస్తే నాకే అద్భుతంగా అనిపించింది. కాబట్టి వారి గురించి కూడా ఒకసారి తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. డెకరేషన్ పేరు చెన్నకేశ్వర డెకరేషన్స్, చిన్నపలకలూరు గ్రామం. కాంటాక్ట్ నెంబర్ మా స్టూడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా వేశారు. ఇది తిరుపతి టెంపుల్ తరహాలో ఉంది. ఈ లైటింగ్ అతను ఏ ఊరు, అతని పేరు? ఇతను పేరు బాజీ, పేరుచెర్ల గ్రామం, గుంటూరు జిల్లానే, గుంటూరు పేరుచెర్ల గ్రామం. ఇతను తిరుపతి కానీ, కాశీ కానీ, ఇతర ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేస్తాడు. ఓకే, అతని చేత మేము ఈ యొక్క లైటింగ్ అనేది చేయించుకుంటాం అనమాట. లైటింగ్ వచ్చేటప్పటికి బాజీ, పేరేచర్ల అంట. కాంటాక్ట్ నెంబర్ని కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఈ కార్యక్రమంలోకి వెళ్తే ఇంకా మనం అడగాల్సినవన్నీ అడిగాము. ఇక ఫైనల్గా రేపు ఊరేగింపులో కేరళ తరహాలో మీరు డబ్స్ తీసుకొస్తారా, లేకపోతే ఏమన్నా డీజే ప్రోగ్రామ్స్ అనేది? ఒకసారి ప్రతి ఇయర్ మేము కొత్త ప్రోగ్రామ్స్ ముందుకు వస్తాం. వినాయక చవితి పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే కొత్త ప్రోగ్రామ్ వచ్చిందంటే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ నా సంవత్సరం చేస్తాము. మళ్ళీ కొత్త తరహాతో మేము ముందుకు వెళ్తాం. అదే విధంగా పోయిన సంవత్సరం మేము కేరళ డ్రమ్స్ అనేది తీసుకొచ్చాము. ఈసారి వేషధారణతో తీసుకొని వేషధారణ తీన్మార్తో ఊరేగింపు ఈ కార్యక్రమం ఎన్నో తారీఖు జరుగుతుంది? మామూలుగా 13వ తారీఖు, 12వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం 13వ తారీఖు పోస్ట్పోన్. ఓకే, ఏదో మీ చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల 13వ తారీఖు జరగడం జరిగింది. ఓకే, ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి మెయిన్ పిల్లర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు తెలియజేస్తారా? ముఖ్యంగా మా కమిటీలో సభ్యులు మొత్తము మాకు పిల్లరేనండి. అంతేకాదు కమిటీ సభ్యులతో పాటు మా జూనియర్స్ ఉన్నారు, జూనియర్స్ కూడా. ఓకే, వీళ్ళంతా ఈ కార్యక్రమానికి సహకరిస్తారు. అది నేను పెద్దలు మెయిన్ పిల్లర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ పేరు పిల్లర్స్. ఓకే, తర్వాత గ్రామ పెద్దలు, చుట్టుపక్కల కొద్దిగా మాకు సానుకూలంగా ఉండేవాళ్ళు మొత్తం అందరూ, మా గ్రామంలో ప్రజలైతే అందరూ సహకరిస్తారు. ఓకే, వాళ్ళ పేర్లు తెలియజేయగలుగుతారా? ఒక 5 మెంబర్స్ మెయిన్ 5 మెంబర్స్ అంటే అందరి పేర్లు చెప్పకపోతే. ఓకే, ఫైనల్గా వస్తే ఇప్పుడు వాటికి నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మీరు అన్ని నిజమే చెప్పారని ఆశిస్తూ ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా చేయాలని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మా స్టూడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.